ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్న వార్త ఏదైనా ఉందంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు అనే చెప్పాలి. ఇక ఈ కేసుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందిస్తూ ఇక మీద ఈ సినిమా వాళ్ళకు బెనిఫిట్ షోలకు పర్మిషన్లు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు జీవోలు ఇచ్చే పరిస్థితి లేదంటూ అల్లు అర్జున్ యొక్క నిర్లక్ష్య వైఖరిని అసెంబ్లీ సాక్షిగా తప్పుపట్టారు. దీంతో ఇప్పుడు ఇదే ఘటనపై అలనాటి హీరోయిన్, మాజీ ఎంపీ మరియు ప్రస్తుత కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కూడా ఇలా ఘాటుగా స్పందించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కారణంగా జరిగిన తొక్కిసలాటపై ఆమె ఇలా ట్వీట్ చేశారు. ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్టకర సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్లు నాకు అనిపిస్తుంది. అందుకు ఉదాహరణగా మనం 2 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, ప్రెస్ మీట్లను, ఆ ప్రెస్ మీట్లపై ఓయూ జేఏసీ నేతల భావోద్వేగాలను చూడవచ్చు. మరో పక్క కొన్ని రాజకీయ పార్టీలైతే ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలుసుందామనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మార్చేసి ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు తీసుకుని వెళ్లాలని ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ అల్లు అర్జున్ కారణంగా జరిగిన తొక్కిసలాట సంఘటనను బీజేపీ పార్టీకి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ప్రారంభించింది. అందుకే ఏపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర నేతలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు సినీ పరిశ్రమను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఈ తప్పుడు ఆరోపణలన్నింటినీ సినీ పరిశ్రమ నమ్మి ప్రజల మనోభావాల మధ్య విభజన రావడానికి సమ్మతవుతుందో, లేక అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ తమ సినిమాలకు కావాలని అర్థం చేసుకుంటుందో వేచి చూడాలి అంటూ రాములమ్మ సినీ ఇండస్ట్రీ పెద్దలకు వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో విజయశాంతి చేసిన ట్వీట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.